గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ రమేష్ ఫ్రమ్ హనుమాన్ పెస్ట్ కంట్రోల్. ఇది ఒక న్యూ హౌస్ అండి. ఇది 2 floors హౌస్ అనమాటను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నాం అనమాట అనేది. ఒకసారి చూద్దాం ప్రొసీజర్ ఆఫ్ వర్క్ అనేది. ఇది కెమికల్స్ అండి. ఇవి మీరు అబ్జర్వ్ చేస్తే హోల్ చూడండి ఫ్రంట్కి అనమాటను. ఇది వాల్ సైడ్ అనమాట. ఈ విధంగా హోల్స్ అనేది వస్తుందండి. మీకు అబ్జర్వ్ చేయండి, వాల్కి స్కటింగ్ లెవెల్లోనమాట, బోర్డర్ లెవెల్లో వస్తుంది. ఎవ్రీ 1 feet హోల్ వస్తుంది. హోల్ వచ్చేటప్పటికి 10 mm to 12 mm అనమాట డయామీటర్ మీకు ఉంటుంది. డెప్త్ వచ్చేటప్పటికి 6 inches అనేది డెప్త్ వెళ్తుంది అనమాట. వీటికి ఏం చేస్తామంటే 2 rounds కెమికల్ అప్లై చేస్తాం. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ కబోర్డు 2 rounds కెమికల్ అప్లై చేస్తూ మళ్ళీ కెమికల్ అనేది ఆ ఫ్లోర్ పైన అనమాట యాజ్ ఇట్ ఈజ్గా కెమికల్ అనేది మళ్ళీ జగ్గుతో పోయడం జరుగుతుంది అనమాట. కొత్త కన్స్ట్రక్షన్స్ అనమాట. ఇది కంప్లీట్గా డ్రిల్లింగ్ అనేది చేసుకొని కెమికల్ అనేది 2 rounds అప్లై చేయాలండి. ఇది కూడా ఏం చేస్తామంటే కెమికల్ 1 లీటర్ వాటర్కి అనమాట. కంపెనీ ఇచ్చేది 2.1 ml, మనం 2.5 to 3 ml వరకు యూజ్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఈ విధంగా డ్రిల్లింగ్ అనేది చేయాలండి ఎంటైర్ హౌస్ అనమాట, ఇన్సైడ్ ప్లస్ అవుట్ సైడ్ అనమాట. వీటికి 2 rounds కెమికల్ అప్లై చేసి ఇక్కడ డ్రై అయ్యాకనమాటను ఏం చేస్తామంటే, ఇది నార్మల్ ఫ్లోరే కనుక నార్మల్ బ్లాక్ సిమెంట్ అనమాట, నీట్గా సీల్ చేసి ఇస్తామన్నమాటను. అయితే కెమికల్స్ 2 rounds అంటాం కదా, 2 rounds కెమికల్ అప్లై చేయడానికి ఏంటంటే గ్యాప్ ఇవ్వాలండి. డ్రిల్లింగ్ పెట్టేశాక కెమికల్ ఫస్ట్ రౌండ్ కొట్టేశాక గ్యాప్ ఇస్తానమాట. ఆ గ్యాప్లో కెమికల్ అనేది ఫిల్ చేసి కెమికల్ డ్రై అవుతుంది అనమాట. తర్వాత సెకండ్ రౌండ్ అనేది కెమికల్ కొట్టాలన్నమాట. సెకండ్ రౌండ్ కెమికల్ కొట్టేసాక డ్రై అయ్యాక సిమెంట్ అనేది అప్లై చేసుకోవాలి. ఏం జగది అవుతుందా? ఇది సెకండ్ ఫ్లోర్ అండి. ఇది థ్యాంక్ యూ.